సీఎం విజయ్ ఓడిపోయిండు. అగో ఇదెక్కడి కథరో, మొన్ననే కదా అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచి ఆయన సీఎం అయిండు. ఇంతలో ఎట్లా ఓడిపోయిండు అనుకుంటున్నారా? అవును, మీరిన్నది నిజమేనుల్లా. సీఎం ను ఒక ఆటగాడు ఈజీగా ఓడిచ్చిండు. ఏహే చెప్పే కదా చక్కగా చెప్పు అంటారా? అయితే అటు చూడండి. తమిళనాడు సీఎం విజయ్ ఎట్లోడిపోయిండో చెప్తాగాని ముందు ఆయన పక్కన నిల్చున్న గా తమ్ముని గుర్తుపట్టిన్లా. నార్వే చెస్ టోర్నీలా వరల్డ్ నెంబర్ 1 ఆటగాడు కార్ల్సన్ ను 2 సార్లు ఓడించిన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చెన్నైలో ఉంటాడు. రీసెంట్ గా నార్వే చెస్ 2026 టైటిల్ కూడా గెలిచిండు. ఇదివరదాకా ఈ పోటీలా మన దేశం నుంచి గెలిచినోళ్ళు ఎవ్వర్లేరట. అంత పెద్ద ఆటల గెలిచి రికార్డు సృష్టించిన ప్రజ్ఞానంద తమిళనాడు సీఎం విజయ్ ని కలిసిండు. షెబాష్ తమ్ముడు, దేశం పేరు నిలబెట్టినవు అని ప్రజ్ఞానందన్ ను మెచ్చుకొని శాల్వగప్పి తమిళనాడు ప్రభుత్వం తరపున 50 లక్షల బహుమతి బాపతు చెక్కిచ్చిండు. ఇక అటెన్కల ఇద్దరు కలిసి చెస్ ఆడిండ్లు. ఆ ఆటల 5-6 ఎత్తులతోనే ప్రజ్ఞానంద సీఎం ను ఓడించిండు. ఆట అయిపోయిందని తెలివంగానే ఇక విజయ్ నవ్వుకుంటా సప్పట్లు కొట్టి సెకండ్ ఇచ్చిండు. చెస్ ఆటల మన దేశం పేరు నిలబెడుతున్న ప్రజ్ఞానంద గ్రేట్ కదా.